విడుదలైనప్పటి నుంచి అన్ని వర్గాల ఆదరణతో సక్సెస్ టాక్తో దూసుకుపోతుంది మిరాయి మూవీ. అంచనాలకు మించి కలెక్షన్లతో టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన చిత్రంగా మిరాయి నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు చక్కటి థ్రిల్తో పాటు వినోదాన్ని పంచుతుంది మిరాయి. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద 134 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మౌత్ పబ్లిసిటీతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో థియేటర్కు వచ్చే ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించడానికి సిద్ధమైంది చిత్ర బృందం. మిరాయి ప్రమోషన్స్లో భాగంగా వైబ్ సాంగ్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి జోష్తో సాగే ఈ పాట యూట్యూబ్ వేదికగా యువతను ఆకట్టుకుంది. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు ఈ పాట లేకపోయేసరికి అందరూ నిరుత్సాహపడ్డారు. ఆసక్తికరంగా సాగే కథ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర సినిమాలేవి లేకపోవడం మిరాయికు కలిసొచ్చింది. మరికొన్ని రోజుల పాటు థియేటర్లలో మిరాయి హవా కొనసాగనుంది. ఈ వారం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రభావం మిరాయిపై పడిన దసరా సెలవులు కావడం, ఇప్పుడు వైబ్ ఉంది సాంగ్ జత కావడంతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్కు వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కథనాలకు ఈ పాట అడ్డుపడుతుందని తీసేసినట్లు దర్శకుడు కార్తిక్ తెలిపారు. అయితే పాట ఉంటే బాగుండేదని ప్రేక్షకుల నుంచి ఫీడ్బ్యాక్ రావడంతో మంగళవారం నుంచి వైబ్ సాంగ్ను జత చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. చాట్ బస్టర్ వైబ్ సాంగ్ నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మిరాయి ప్రదర్శనం అవుతున్న అన్ని షోలను యాడ్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. గౌరహరి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించారు.